Ja. పోలీసురా పోలీసులా? పక్కకు వీళ్ళు పనే చేయరు కదరా? 8:30కే స్టార్ట్ చేశారంటే బాబు చాలు అతను దించు. ఎక్కడి నుంచి వస్తున్నావు? ఈ టైంలో ఇక్కడ ఉన్నారేంటి? మీకోసం ఇంట్లో వాళ్ళు వెతకరా? సరే పేపర్లను ఉన్నాయా? ఏ ఉదయం చదవలేదా? ఏంటయ్యా వచ్చినప్పటి నుంచి చాలా పొగరగా మాట్లాడుతున్నావు. మందు కొట్టావా? ఏది ఊదు చూద్దాం. మీరు చెక్ చేస్తున్నారా? లిఫ్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారా? ఛ! ఏంట్రా నవ్వుతున్నారు? ముందు కింద దగ్గర సార్ ఏంటి దబాయిస్తున్నారు? మాకు రూల్స్ తెలుసు. రూల్స్ ప్రకారం డ్రైవరే తాగి ఉండకూడదు. వాడు తాగేస్తున్నాడుగా. ఆయన డ్రైవర్ కాదు, ఓనరు. డ్రైవర్ తాగలా, శబరిమలకే వెళ్ళారు. ఎస్ఐ గారు ఉన్నారు, నీ పని చెప్తాను సార్. వాడు చాలా ఓవర్గా మాట్లాడుతున్నాడు సార్. రే సన్నీ ఇప్పటికే 100 సార్లు ఫోన్ చేశాడు. లాంచ్ పార్టీకి టైం అవుతుంది. వెంటనే వెళ్దాం. వీళ్ళకి ఎందుకు అనవసరంగా డబ్బులు ఇవ్వడం? పోనే. ఆడి కారులో ఆపుకుంటూ ముగ్గురు పెడుతున్నారు, వాళ్ళని పట్టుకోండి. Ladies and gentlemen, let's put your hands together for our brand ambassador, the international sensation and diva, Miss Sonia. No idea. అప్పుడే చెప్పాను 500 రూపాయలతో పోవాల్సింది. ఇవన్నీ మనకు అవసరమా? నా మాట ఎప్పుడు వింటారా మీరు? నువ్వు మాట్లాడడం ఆపిన తర్వాత రే ఊరుకోరా. అసలే కక్కే అంత కిక్కే ఎక్కలేదని నేను ఏడుస్తుంటే మధ్యలో నీ గోల ఒకటి. మా వాడిని చూడరా, విసిరేసిన విక్స్ డబ్బాలో పడుకొని ఉన్నాడు కదా. మామా, పాకిస్తాన్ ఉగ్రవాదుల్లో ఉన్నారు చూడండి. మన మీద సెటర్లు ఇస్తున్నారు. ఎవరు వీళ్ళ? వీళ్ళని చూస్తుంటే పబ్లిక్ టాయిలెట్ బయట బిచ్చమెత్తుకునే వాళ్ళ ఉన్నారు. వీళ్ళు ఉగ్రవాదులా? మోహన్ చూడు. ఏంట్రా చూడ్డానికి గొప్పింటి పిల్లల్లా ఉన్నారు? రే మీ పక్కన ఎవరు నుంచున్నా గొప్పింటి పిల్లల్లాగే కనిపిస్తారు, జిడ్డు మొక్కల్లారు. రే మామ, కౌన్సిలర్కి ఫోన్ చేసి మనల్ని బయటికి తీసుకెళ్ళమని చెప్తాను. రేయ్ ఎవరికి ఫోన్ చేస్తున్నావు? హలో, అక్క సార్ ఉన్నారు. సార్ కౌన్సిలర్ గారు ఫోన్ సార్. ఫోన్కి వీడికి సెట్ అవ్వదు. ఓ సార్ ఒక్క నిమిషం సార్. ఒకే ఒక్క కాల్ సార్ ప్లీజ్. కాబోయే సూపర్ స్టార్ ని అరెస్ట్ చేశారు కదూ. ఇక ఈ ఆంధ్రప్రదేశ్ దద్దరిల్లిపోతుంది. చూడండి, ఏం జరిగినా నే బాధ్యుని కాదు. రే బిల్డప్ బాబు, ఇంత అడావుడు అవసరమా? ఏంట్రా సూపర్ స్టార్ అది ఇది? వీరు తెలీదా? మినిస్టర్ గారి అబ్బాయి, పేరు కరెంటు. బార్ లో స్టోరీ వింటూ అది కాస్త పోలీస్ స్టోరీ అయింది, అందుకే ఇక్కడికి వచ్చారు. పెద్ద యాక్టర్. ఓ పెగ్గు విగ్గు వేసుకున్న యాక్టరా? రే యాక్టర్, ఏ ధైర్యంతో ఈ కరెంటు మీదే చెయ్యేసి ఉంటాడు రా? అది 10-12 కరెంట్ కట్టు, ఆ ధైర్యంతో వేసుంటాడు. ఏంట్రా బురదలో తొలిన ట్రాక్టర్ లాగా ఉన్నావు నువ్వు యాక్టరా? ముందు ఎవడు వీడి మొక్క మీద ఉమ్మేయలేదా? అన్నా టెన్షన్ అవ్వకండి అన్నా. ఇలా పోలీసులకు దొరికిపోతే యూస్ అవుతుందని నా బ్రెయిన్ ని యూస్ చేసి మీకోసం మిక్స్ చేసి మరీ తీసుకొచ్చా. వాటిని అక్కడ పెట్టరా. అలాగే. రే ఏంట్రా సరుకు మిక్స్ చేసి స్టేషన్ గా తీసుకొచ్చావు? అయ్యోయ్యో పరమ డేంజర్ రా మీరు. అవును, వీళ్ళెవరో ముళ్ళ పొదల్లో నాటుసారా కాసేవాళ్ళలాగా ఉన్నారు. అన్నకి కథ చెప్పడానికి కావాలని ఖైదీలుగా వచ్చారు. ఓ అంత త్యాగశీలులా? చెప్పరా అన్నా, టైటానిక్ రేంజ్ లో ఓ కథ ఉందన్నా. టైటానిక్ సినిమాలో ఓ ముసలిదుంటుంది, నీళ్లలో చైన్ పడేస్తుంది. దాన్ని కనిపెట్టే ఇండియన్ ఆఫీసర్ కథలో మీరే అన్నా. అన్నా అది దొరికిందా దొరకలేదా అదే అన్న క్లైమాక్స్. ఏరా బోసినారు, బస్ స్టాండ్ లో చైన్ కొట్టేలా ఉన్న నువ్వు చైన్ పెట్టి సినిమా తీస్తావా? రే అయ్యగారు వచ్చారు, బయటికి కాదు లోనకు పో. లోనకు పోరా. సార్ వీళ్ళు బూత్ సినిమా తీసేవాడు సార్. సార్ ఏంట్రా వెళ్ళినోడు రాలేదు? పోలీసులు లోపలేసి కుమ్మేస్తున్నారా? రే ఇప్పుడు దాకా ఏ సినిమా చేసి వచ్చావరా? 2 సినిమాలు యాక్ట్ చేస్తున్నాను, వాటికి ఈయనే డైరెక్టరు. ఏంట్రా నువ్వు హోలీ ఆడి తలంటూ పోసుకోకుండా వచ్చేసావా? ఎరా రే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ వెళ్లే పిల్లాడిని మధ్యలోనే తీసుకొచ్చారా? డైరెక్టర్ ఏం పీక్తోనన్నా? సార్ ఈయన కోసం హిస్టరీలోనే మొదటిసారిగా
కథకళిని కరాటేని రెండింటిని మిక్స్ చేసి ఓ కళని క్రియేట్ మిక్సింగ్ సోడా పోసావా? కంటిన్యూ. ఆ కళలోంచి ఇప్పుడు శాంపిల్ మీకు చూపించనా? శాంప్లా? వీడు సోపులు అమ్ముతాడేంట్రా? కంటిన్యూ. జింగ్ 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 ఆ జింగ్ 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 జింగ్. రే ఇది పోలీస్ స్టేషన్ పిచ్చి ఆసుపత్రి. రే లేవండ్రా, పోలీస్ అంటే మీకు అంత ఎగతాళిగా ఉందా? ఎస్ఐ గారు, అయ్యో ఇక్కడ విగ్గు లేని పిగ్గు సిగ్గు లేకుండా యాక్ట్ చేస్తాం సార్. ఎస్ఐ గారు, రే మామ ఈ స్టేషన్ లో పిచ్చి ఆసుపత్రి పెట్టారు. రండి రే, ఇది పోలీస్ స్టేషన్ అనుకున్నావు, ఏమనుకున్నావు? మీరు ఈ దేశానికి ఏం మంచి పేరు తీసుకొస్తారా? ఇండియా అనేది మంచి పేరే కదా సార్. రే నాతో ఎగతాలా? బొక్కలో దోస్తాను. ఇంటికి ఫోన్ చేయరా? ఇంటి నెంబర్ చెప్పండి. రే నీ ఇంటికి ఫోన్ చేయమన్నాను రా. ఏ హెడ్ ఫోన్ ఇవ్వు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి రమ్మను. అలాగే సార్. పోలీస్ స్టేషన్ రావడం కుదరదు, కట్రా ఫోన్. మా బాబు డైలాగులు దొబ్బుతున్నాడు, అంకుల్కి చేద్దాం రా. త్వరగా చెయ్యి మామ. రే అంకులా? ఎవరు అంకుల్? ఏం వద్దు, నువ్వు ఫోన్ చేయరా? ఏం ఫోన్ చేయొద్దు. నువ్వు చెప్తున్నాను, ఫోన్ చేయదు. నువ్వు ఫోన్ చేయరా? నేను మాట్లాడుకుంటాను. ఎందుకురా ఆయనకు ఫోన్ చేస్తున్నారు ఇప్పుడు? ఇంకెవరికి చేయాలి? ఏయ్ టీ తాగుతావా? ఇదిగో. అమ్మ చూడమ్మ, మేడ మీద నుంచి ఒకడు టీ పంపుతున్నాడు. ఈగ చంపేయాలరా. టేబుల్ పగలేదురా. ఈగ పెడితే ఆడుకుంటుందిరా. మామా అది ఏగి కాదురా, షుగర్ వచ్చి చచ్చిపోయిన వాళ్ళ తాత. వీడి కాఫీ తాగుతుంటే కితకితలు పెడుతుంది. ఊరుకోరా, ఎందుకు టెన్షన్ అవుతావు? ఆ ఏక మెంటలెక్కిచ్చి గింగిరాలు తిరిగేలా చేద్దామా? ఆ ఏగొచ్చి వాళ్ళినప్పుడు మన ముగ్గురు ఒకే టైంలో దాని చెవి దగ్గరికి వెళ్ళి ఆ నరవాలి. ఇప్పుడు కాదు, అది వచ్చి వాళ్ళినప్పుడు. మ్యాటర్ లీక్ అయితే అది రాదు. ఎందుకన్నా మంచిది ఏమీ తెలియనట్టు క్యాజువల్గా ఉండండి. ఏమైంది ప్రియా? లేదు, ఈ ఈగని చూడగానే ఆఫీస్లో ఆ ముగ్గురు చేసింది గుర్తుకొచ్చింది. ఓ Too funny. ప్రియా, ఈరోజు ఈవినింగ్ నువ్వు నాతో తప్పకుండా డిన్నర్కి రావాలి. ఏంటి కార్తిక్ సడన్ గా? ఏం లేదు, 2 డేస్లో యుఎస్ వెళ్ళిపోతున్నాను. అంతకుముందు నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇవాళ ఈవినింగ్ ఐ కాంట్ కార్తిక్, ఐమ్ సో సారీ. ఓ బర్త్డే పార్టీ ఉంది, వస్తానని చెప్పాను. 1 యాక్షన్. మా ప్రియమిత్రుడు బేబీకి ఈ రోజు పుట్టినరోజు. హ్యాపీ బర్త్డే. అదిగో బహుమతి కూడా తీసుకుంటున్నాను. ఏంట్రా మేరీ మాత ముందు ప్రార్థనకు వెలిగించినట్టు ఇన్నుకోవద్దు. Happy birthday తీసుకోండి అంకుల్. to you. ఇదిగోరా మా. అంకుల్, ఆఫీస్ లో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నామని చెప్పిన తన కోఆర్డినేటర్ ప్రియా మాకు మంచి ఫ్రెండ్. ఏంట్రా నువ్వు? పదండ్రా, మందు బకెట్ చికెన్ కొనిపెట్టాను, వెళ్దారండి. రేయ్, గెస్ట్లు వచ్చారు, అలా వెళ్ళిపోతే ఎలారా? ఆవిడ కలవట్లేదురా, కావాలంటే రమ్మను. మామ, నా కోసం ఓ పని చేస్తావా? రే మావా, నీకోసం ఏమైనా చేస్తాను రా, చెప్పరా. నాన్నగారితో మాట్లాడరా. ఇంతకంటే నన్ను చచ్చిపోమని చెప్పాల్సిందే. రేయ్, అంకుల్ మీరేం వరీ అవ్వకండి. ఈ రోజు మేము మీతోనే మందు కొడతాం. వాడికి కావాలంటే వాడే జాయిన్ అవుతాడు. అవును అంకుల్. నేను వెళ్ళొస్తాను. ఒక స్మాల్ డ్రింక్ తీసుకుని. షూర్, సీ యూ. బై. అంకుల్, కాపాలానికి ఎక్కి కక్కే వరకు కక్కుర్తిగా తాగాలి. రండి అంకుల్, రండి అంకుల్, చెప్పేది వినండి. పదండి. నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని
కాచి నేను పోసుకుందు ఇంకో రౌండ్ సామే ఇంకో రౌండ్ గట్టిగా నవ్వదురా మన నవ్వులు వాడికి వినిపించేయో బేబీ శ్రీ వాడు నాతో మాట్లాడితే చచ్చిపోతాడట నేనేం పాపం చేశాను వాడు నాతో మాట్లాడటం లేదు వాడు కాదురా వాడు కాదు నేను చచ్చిపోతాడు నేను చచ్చిపోతాను వదులురా నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతాను ఎందుకు ఇలా ఉన్నావు? రే ఏంట్రా ఇన్ని సంవత్సరాలుగా మమ్మల్ని తన కన్న బిడ్డల్లో చూసుకుంటున్నారా మీ నాన్న. ఆయనకి నువ్వంటే ప్రాణంరా. ఇన్ని సంవత్సరాలుగా ఆయనతో మాట్లాడకుండా ఉన్నావే, అంత పెద్ద ఈగో ఏంట్రా నీకు? రే ఏమైందిరా నీకు? ఎక్కిన కిక్కంతా దిగేసింది. సీరియల్లో వచ్చే ఆంటీలాగా ఆ ఏడుపు మొహం ఏంట్రా? నేను నీకు బాగా తెలుసు కదా నాకు ఏడిస్తే నచ్చదని. రే బేబీ లేవరా, లేదు చూడరా వాడిని ఫిగర్లా ఏడుస్తున్నాడు. ఆడవాళ్ళ ఏడవాళ్ళనేం లేదురా. మనిషి అన్నవాడెవడైనా ఎప్పుడో ఒకప్పుడు ఏడుస్తాడు. ఓ అబ్బచ్చా, అయితే నేను మనిషిని కాదురా. పడుకొని నిద్రపోరా నువ్వు నీ ఎదవాగుడు. ఇంతకంటే చిన్నది దొరకలేదా మీకు? రే అది తీసుకురా. ఏంటి అన్ని నీళ్ళు పోస్తున్నాడు?